సలాం అందరికి ఎట్లురు అందరూ మంచిగా అయితే ఉన్నారు కదా. ఎన్ని రోజులు ఉన్నాయి మన గణేష్ పండుగకి లెక్క పెడుతున్నారా లేదా? జస్ట్ 86 డేస్ మాత్రమే ఉన్నాయన్నమాట మన గణేష్ పండుగకి అయితే. ఇప్పుడైతే మనము శ్రీ గజానన ఆర్ట్స్ కి అయితే విజిట్ అయితే అయిపోయినాము. ఎక్కడుంది తెలుసా గజానన ఆర్ట్స్? తుమ్మికుంటలో ఉందన్నమాట గజానన ఆర్ట్స్. ఇక్కడ భయ్య అయితే చాలా విగ్రహాలు అయితే తయారు చేసినాడు. ఎవ్రీ టైం ఒక కొత్త ట్రెండ్ తోటి విగ్రహాలు అయితే మన భయ్య అయితే తయారు చేస్తాడు అనమాట. లాస్ట్ ఇయర్ ఏవైతే ముంబైలో ట్రెండ్ అయినాయో అవే విగ్రహాలు ఈసారి కూడా మన భయ్య అయితే తయారు చేసినాడు. 8 ఫీట్స్ నుంచి 23 ఫీట్స్ వరకు ఇక్కడ విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కొక్క విగ్రహం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. లోపలికి వచ్చేసేయండి, ఒక లుక్ అయితే ఇచ్చుకోండి అనమాట మన గణేష్ మహారాజ్ ని. సో ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ కి లోపల రాగానే చాలా యూనిక్ అనిపించింది కాన్సెప్ట్. మన దుర్గామాత కాన్సెప్ట్ అనమాట. సో మన గణేష్ మహారాజ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ కి 4 హ్యాండ్స్ రైట్ సైడ్ కి 4 హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ కి వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మన లాయన్ అనమాట. సో విగ్రహం చాలా నచ్చింది నాకైతే. చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఇంకా మీరు ఇక్కడ ముంగటికి వచ్చేసినట్లయితే మన గణేష్ మహారాజ్ డిఫరెంట్ రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అయితే ఏ రూపంలో దర్శనం ఇస్తున్నారో మీరు విగ్రహం చూడంగానే మీకు అర్థమైపోయిండొచ్చు. సో మన గణేష్ మహారాజ్ అయితే అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట. సో సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు మన గణేష్ మహారాజ్. ఎలిఫెంట్ పైన దర్శనం ఇస్తున్నాడు. అరౌండ్ 15 ఫీట్స్ వరకు ఉంటాడు గణేష్ మహారాజ్ అయితే. ఈ కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మీరు ప్రీవియస్ మోడల్ ఈ మోడల్ కంపేర్ చేసుకున్నట్లయితే ప్రీవియస్ మోడల్ చెవులు కానివ్వండి అండ్ కిరీటం కానివ్వండి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ప్రీవియస్ మోడల్ కి మనకి కిరీటం వచ్చింది, చెవులు నార్మల్ గా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ ఈ విగ్రహం ఏంటంటే కొంచెం చెవులు పెద్దగా వచ్చినాయి అండ్ కొంచెం మల్లార్ స్టైల్లో గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు అనమాట. అరౌండ్ 18 ఫీట్స్ అయితే ఉంటాడు మన గణేష్ మహారాజ్ అయితే. సో ఇలాంటి విగ్రహాలు చాలా గజానన ఆర్ట్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అయితే గుర్రం మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. మన గుర్రం మీద సవారీ చేస్తున్నాడు గణేష్ మహారాజ్ అయితే. సో చూడొచ్చు మన గుర్రము అండ్ గణేష్ మహారాజ్ గుర్రం పైన కూర్చున్నాడు. సేమ్ చెవులు కూడా ఇప్పుడు మీరు ప్రీవియస్ విగ్రహం ఏదైతే చూసినారో సేమ్ కాన్సెప్ట్ అనమాట. కానీ ప్రీవియస్ విగ్రహము మల్లార్ స్టైల్లో ఉన్నాడు. సో ఈ విగ్రహం ఏంటంటే కిరీటం వచ్చింది, చెవులు అయితే సేమ్ అనమాట. సో ఇలాంటి విగ్రహాలు చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ముంబైలో లాస్ట్ ఇయర్ ఏదైతే బ్యాలెన్సింగ్ గణేష్లు అయితే ట్రెండింగ్ అయినాయో అవన్నీ విగ్రహాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీకు లోపలికి వెళ్ళి మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను అనమాట ఆ విగ్రహాలు అనేది. సో వచ్చేసేయండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు అనమాట మన గణేష్ మహారాజ్ మన టైగర్ మహారాజ్ మీద సవారీ అయితే చేస్తున్నాడు. సో లెఫ్ట్ కి 2 హ్యాండ్స్ రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. మన గణేష్ మహారాజ్ అయితే 15 ఫీట్స్ ఉంటాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ వచ్చేసి గుర్రం మీద సవారీ అయితే చేస్తున్నాడు అనమాట. మన మల్లార్ స్టైల్లో గణేష్ మహారాజ్ అయితే ఉన్నాడు. సో రైట్ సైడ్ 2 హ్యాండ్స్ వచ్చినాయి, లెఫ్ట్ సైడ్ 2 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి మన గుర్రం పైన అయితే పెట్టినాడు మన గణేష్ మహారాజ్. గుర్రం మీద పెట్టి సవారీ అయితే చేస్తున్నాడు అనమాట. అండ్ మీరు లోపలికి వచ్చేసేయండి. సో ఇక్కడ ఒక గణేష్ ఉంది. లాస్ట్ ఇయర్ 2025 లో ముంబైలో 2 గణేష్లు ట్రెండ్ అయినాయి బ్యాలెన్సింగ్ గణేష్. ఒకటేమో పరేల్కా రాజా, ఇంకోటేమో సకినక్యచ రాజా అనమాట. సో ఇక్కడ చూడొచ్చు అనమాట సకినక్యచ రాజా విగ్రహం అయితే సేమ్ విగ్రహం ఇక్కడ కూడా తయారు చేసినారు. లాస్ట్ లో ముంబైలో ట్రెండ్ అయిన విగ్రహం అనమాట. చాలా బ్యాలెన్సింగ్ ఉంది గణేష్ అయితే. మన గణేష్ మహారాజ్ అయితే బుల్ పైన నించున్నాడు, బుల్ పైన దర్శనం ఇస్తున్నాడు అనమాట. అండ్ రైట్ సైడ్ కి త్రిశూలం వస్తుంది. సో బుల్ వచ్చేసి కంప్లీట్ గా గాల్లో ఉందన్నమాట. చాలా బ్యాలెన్సింగ్ ఉంది గణేష్. సో ఈ విగ్రహం కూడా ఇక్కడ కావాలనుకుంటే వచ్చి బుకింగ్ చేసుకోండి. ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు, మల్లార్ స్టైల్లో ఉన్నాడు అనమాట మన గణేష్ మహారాజు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ఏదైనా వస్తుండొచ్చు, అంటే ఆ మహారాజా టైప్ లో సోఫాలో కూర్చున్నట్టు వస్తుండొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మన గణేష్ మహారాజ్ కంప్లీట్ రాజా స్టైల్లో దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మన గణేష్ మహారాజ్ చూడొచ్చు కంప్లీట్ గా రాజా స్టైల్లో కూర్చున్నాడు. అండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ కి కంప్లీట్ గా టైగర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి అరౌండ్ 12 to 13 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుండొచ్చు నాకు తెలిసి విగ్రహంకి అయితే. సో అలానే మీరు ముంగడికి వచ్చేస్తే ఇక్కడ మన గణేష్ మహారాజ్ కంప్లీట్ గా మళ్ళీ అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఇంతకు ముందు మీరు చూసింది ఎలిఫెంట్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు అయ్యప్ప స్వామి రూపంలో. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ గా సింపుల్ గా మన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని
అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సేమ్ అయ్యప్ప స్వామి ఎలా అయితే ఉంటాడో సేమ్ రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట. చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన ఫేస్ అట్రాక్షన్ అనేది కిరాక్ ఉంటుంది అనమాట. గజానన ఆర్ట్స్ లో ఫేస్ లో అట్రాక్షన్ అయితే కిరాక్ చేస్తాడు. అండ్ వీళ్ళ వర్క్ షాప్ ఇంకోటి బెంగళూరులో కూడా ఉందన్నమాట వర్క్ షాప్ అనేది. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ విగ్రహము మన గణేష్ మహారాజ్ కింద డమరు పైన నటరాజ స్వామి రూపంలో దర్శనం అయితే ఇస్తున్నాడు. సో రైట్ సైడ్ కి 3 హ్యాండ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కి 3 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ గణేష్ మహారాజ్ వచ్చేసి సింగిల్ లెగ్ తోటి ఇక్కడ నాట్యం అయితే చేస్తున్నాడు. చాలా బ్యాలెన్సింగ్ ఉంది గణేష్. ఇది చాలా పెద్ద విగ్రహము, అరౌండ్ 20 to 21 ఫీట్స్ ఉంటుంది అనమాట. అండ్ అలానే మీరు ముంగటికి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. గణేష్ మహారాజ్ అయితే 22 ఫీట్స్ ఉంటాడు. మనకి టైగర్ పైన దర్శనం ఇస్తున్నాడు. ఈ విగ్రహం కూడా కంప్లీట్ గా మన దుర్గామాత కాన్సెప్ట్ అనమాట. అండ్ రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి, లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి. మీరు ఫస్ట్ విగ్రహం చూసినట్లయితే 4 హ్యాండ్స్ వచ్చినాయి. ఈ విగ్రహంకి అయితే 2 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. సో ఇలాంటి చాలా విగ్రహాలు శ్రీ గజానన ఆర్ట్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు గజానన ఆర్ట్స్ కి అయితే విజిట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఫేస్ ఇప్పుడు కలరింగ్ కాకముందుకి ఇంత అట్రాక్షన్ ఉంటే విగ్రహాలు, కలరింగ్ అయిన తర్వాత ఇంకా చాలా అట్రాక్షన్ ఉంటాయి అనమాట విగ్రహాలు అనేది. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫేసే చాలా జబర్దస్త్ ఉంటది అనమాట. లుక్ లో, ఫేస్ లో స్మైల్ కానివ్వండి, ఆ స్మైలింగ్ ఫేస్ కానివ్వండి, ఆ ఫేసే కిరాక్ ఉంటది అనమాట. మెయిన్ అట్రాక్షన్ గజానన ఆర్ట్స్ లో. ఖచ్చితంగా మీరు గజానన ఆర్ట్స్ కి విజిట్ అయితే అవ్వండి. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే బుకింగ్ కూడా చేసుకోండి. జై శ్రీరామ్.